ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వన్ గాడ్ వన్ వే ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. మీరు అందరూ బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు అంశం ఏంటంటే, నేటి కాలంలో స్వస్థత వరాలు ఉన్నాయా అంటే అద్భుత కార్యాలు స్వస్థత వరాలు ఉన్నాయా అంటే, నేటి కాలంలో అనగా గత కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, రక్తస్రావం స్త్రీలను బాధపడేవారిని ముట్టి బాగు చేశాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, బై బర్త్ పుట్టి గుడ్డి వారిని, మోగవారిని, చెవిటి వారిని, అలాగే బై బార్న్ అంటే పుట్టుకతో అవయవ లోపాలు అంటే హ్యాండిక్యాప్స్ పూర్తిగా పలాచుకున్న వారిని బాగు చేశాడు, అలాగే మంచం మీద పూర్తిగా పక్షవాతంతో ఉన్నవారిని బాగు చేశాడు. సో అలాంటి కార్యాలు నేటి కాలంలో పాస్టర్ల ద్వారా జరుగుతాయా లేవా అనే విషయమే ఈరోజు మనం బైబిల్ గ్రంథం ఆధారంగా మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 20 నుండి 30 వచ్చినారు. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడును అన్నాడు. అంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అనేకమైన ఆశ్చర్యకార్యాలు కానీ స్వస్థతల వరాల గురించి కానీ కొన్ని రాశాడు, అన్ని రాయలేదు. ఎందుకు రాయలేదంటే, అవి మనుషులకు రక్షణలోకి తీసుకెళ్ళవు. అవి ఆ స్వస్థత వరాలు లేదా ఆ అద్భుత కార్యాలు ఒక మనిషిని క్రీస్తు స్వారూప్యంలోకి నడిపించలేవు. ఆ మనుష్యుడిని దేవుని కుమారుడిగా చేయలేవు. ఆ మనుష్యుడిని పాప క్షమాపణ దొరకదు. ఆ మనుషుడు నిత్య జీవం పొందుకునే అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు అని అంటే, ఈ రోగాలు కానీ, ఈ బాధలు కానీ, ఈ స్వస్థతలు కానీ భౌతికమైన శరీరానికి ఆరోగ్యాన్ని సమకూరిస్తే తప్ప ఆత్మకు ఎటువంటి ఉపయోగము లేదు. దేవుని కాన్సెప్ట్ ఏంటి? ఆత్మలో ద్వారా ఉన్నటువంటి ఆలోచనతో ఈ శరీరంతో ఏదైతే పాపం చేశామో, ఈ ఈ ఈ శరీరంతో చేసినటువంటి పాపం ద్వారా ఆత్మ అపవిత్రమైపోయిందో, ఈ ఆత్మను పరిశుద్ధపరచడానికి, ఈ ఆత్మ పాతాళ లోకంలోకి వెళ్ళిపోకుండా నిత్య జీవాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి పంపాడు. అది మీరు అనొచ్చు. అది మరి యేసుప్రభు ఎందుకు ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేశాడంటే, ఆ రోజు ఇలాంటి ఇప్పుడు ఏదైతే ఈ పాస్టర్లు, ఈ సేవకులు, బోధకులు అనేవారు కొంతమంది డూప్లికేట్తో చేస్తున్నారు స్వస్థత వరాలని, అంతకుముందే కొంతమంది ఉన్నట్టు మన గ్రంథంలో కొంతమంది కనబడతారు. సో అది డూప్లికేట్. సో ఒరిజినల్గా ఇప్పుడు మనుషులు దేవుడు ప్రేమిస్తున్నాడని, దేవుని శక్తి అంటే అది అపారమైనదని, అసాధ్యమైనదని, అది ఎన్నడూ తక్కువ కాదని నిరూపణ చేయడానికి యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు ఆ కార్యక్రమాన్ని చేయించాడు. అది నమ్మాలని, అంతే తప్ప వాటి ద్వారా మనుషులు రక్షణ పొందాలని కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, మరియు అనేక ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి గ్రంథమందు రాయబడలేదు, కానీ యేసు దేవుని కుమారుని క్రీస్తు అని నమ్మునట్లు. ఏమని నమ్మాలి? ఒక వ్యక్తి రక్షింపబడాలన్నా, నిత్యజీవం పొందాలన్నా యేసు దేవుని కుమారుడు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును. ఆయన నామంలో ఏముంది? జీవం. అంటే నిత్య జీవానికి వారసు. నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇవి రాయబడను. ఇవి అందుకే కార్యక్రమాలు చేయించాడు. దేవుడు మనుషులు విడిచిపెట్టలేదు. దేవుడు మనుషులు ప్రేమిస్తున్నాడు. ప్రేమించబట్టే ఆయన కుమారుడు యేసుక్రీస్తు లోకానికి పంపాడు అనే విషయాన్ని మనుషులు తేటగా తెలుసుకోవడానికి, తెల్లగా తెలుసుకోవడానికి కార్యాలు చేయించడం, అద్భుత కార్యాలు చేయించడం తప్ప అద్భుత కార్యాల ద్వారా, ఆశ్చర్య కార్యాల ద్వారా ఏ మనిషి రక్షింపబడ్డో, యేసుప్రభు ఇన్ని కార్యాలు చేసినప్పుడు కూడాను ఏ వ్యక్తికి కూడాను నీకు అద్భుత కార్యాలు చేశాను కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకొని ఎక్కడ చెప్పలేదు. అపోస్తులు కూడా దాన్ని చెప్పలేదు. యోహాను సువార్త 20:24-29 వచనాలు చూస్తే, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయింది. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా,
అతడు నేను ఆయన చేతులతో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులతో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కల ఉంచితే కానీ నమ్మని వారితో చెప్పిన యేసుప్రభు సమాధులు లేచిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి కనబడితే వాళ్ళందరూ నమ్మారు. కానీ ఈ తోమా అనే వ్యక్తి మాత్రం ఆయన నమ్మలేదు. ఆయన ఏమన్నాడంటే, నేను ఆయన ఏ గాయాలు అయ్యేవో గాయాలు చేతులు ఎడతాను, ఆయన చర్యలు మొడతాను, అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు. అప్పుడు కింద మనం చూస్తే యేసుప్రభు అంటే నమ్మడం చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని అన్నాడు. చూచి ఎవరైనా నమ్ముతాడు. ఇప్పుడు దేవుడు కార్యాలు చేస్తే ఎవడని నమ్ముతాడు? కార్యాలు చేయకుండా యేసు దేవుని కుమారుని నమ్మేదే అసలు విశ్వాసం. చాలామంది ఈరోజు నా దగ్గర కూర్చొని అంటారు, అయ్యా నా కడుపు నొప్పి తగ్గిపోతే యేసుప్రభుని నమ్మేస్తాను. కడుపు నొప్పి తగ్గడానికి నువ్వు యేసు నమ్మడానికి ఏ సంబంధము లేదు. అలా నమ్మే విశ్వాసము నేను రక్షించదు అని చెప్తాను. అలా అయితే నమ్మడట. అలా కొంత కిడ్నీ పాయింట్ తాగి కిడ్నీ నొప్పి తగ్గిపోతే నేను యేసుప్రభుని నమ్మేస్తాను అంటాడు. ఒకడు క్యాన్సర్ పోతే తగ్గిపోతుంది, ఒకడు ఎయిడ్స్ తగ్గిపోతే పోతాడు, ఒకడు పిల్లలు పుడితే నమ్మేస్తున్నాడు, ఒకడు కేసు పోతే తగ్గిపోద్ది అంటాడు నమ్ముతున్నాడు, ఒకడు అప్పుడు పోతే నమ్ముతాను అంటాడు, ఒకడు ఉద్యోగం వస్తే నమ్ముతాను అంటాడు, ఒకడు మంచి అందమైన పిల్లం వస్తే నమ్ముతాను అంటాడు, ఒకడు అందమైన భర్త వస్తే ఉద్యోగం వచ్చిన భర్త వస్తే నమ్ముతాను అంటాడు, ఒకడు కోర్టులో కేసులు అయిపోతే నమ్ముతున్నాడు, ఒకడు నువ్వు ఒంటరిగా ఉన్నాను కదా బాబు మరి నేను చచ్చిపోతున్నా గారు మోసుకెళ్ళి అందుకే నమ్ముతాను అంటాడు. ఇలాంటి విశ్వాసాలు ఏవి కూడా వ్యక్తిని రక్షించవు. ఈరోజు అలాంటివి చెప్పి అనేక మంది బాప్తీసాలు ఇస్తున్నారు. అలా నమ్మి బాప్తీసం తీసుకుని ఎవరు కూడా నిత్య జీవాన్ని పొందే అవకాశమే లేదు. దేవుడు వారిని అంగీకరించే పరిస్థితే లేదు. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటంటే యేసు దేవుని కుమారుని నమ్మి బాప్తీసం పొందినవాడు నిత్య జీవం పొందుతాడు తప్ప భౌతికమైనటువంటి అద్భుత కార్యాలు చేసినాడు ఎప్పుడు కూడాను నిత్య జీవాన్ని పొందడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1:1 మొదటి యోహాను రాసిన పత్రిక 1:1 జీవవాక్యమును కూర్చున్నాడు. ఈ వాక్యము యేసుప్రభు ఎందుకు ఇచ్చాడనంటే నువ్వు జీవించడానికి, నీ బతుకు నీ జీవితం మార్చుకోవడానికి, దేవుని స్వరూపంలోకి నువ్వు మారు మనసు పొందడానికి, ఏ దైవ స్వభావాన్ని కోల్పోయావో తిరిగి ఆ స్వభావాన్ని నువ్వు పొందుకోవడానికి జీవవాక్యం ఇచ్చాడు. కాబట్టి జీవవాక్యం కూర్చున్నాడు. ఆది నుండి ఏది నుండునో మేము ఏది వింటుమో కన్నులారు ఏది చూచుతామో ఏది నిదానించి కనుక్కుంటామో మా చేతులు దేన్ని తాగి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము అన్న అపొస్తలుడు. ఒక వ్యక్తి రక్షింపడాలి అంటే ఏమన్నాడు? జీవవాక్యం కూర్చున్నది. ఒక వ్యక్తి జీవించాలంటే యేసుక్రీస్తు బోధన వినాలి. ఒక వ్యక్తి నిత్యజీవం పొందాలి అంటే యేసు దేవుని కుమారుడు నమ్మి బాప్తీసం పొందాలి. ఒక వ్యక్తి దేవుని ఎద్దుకు చేరాలి అంటే యేసు దేవుని కుమారుడు, ఆయన దేవుడే మృతుల నుండి లేపాడు, ఆయన నా ప్రభువు నా రాజు అని విశ్వసిస్తే నిత్యజీవం పొందుతావు తప్ప నాకు దేవుడు ఏదో మేలు చేస్తే నమ్ముతాను అనేది ఆ వ్యక్తిని రక్షించదు. తిరిగి నరకపాత్రుడికి వెళ్తారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు. ఆ బాప్తీసాలు కానే కావు. యేసుప్రభు ఇన్ని అద్భుత కార్యాలు చేసినారు. బాప్తీసాలు ఎవలేదు? అపోస్తలులు ఎంతోమంది చేసేసారా? ఆ బాప్తీస కార్యక్రమాలు చేయలేదు. అయితే ఆనాడు జరిగినటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్యంగా ఈరోజు జరుగుతున్నాయంటే ఎక్కడా జరిగే అవకాశమే లేదు. ఆనాడు యేసుప్రభు వారు ఊచ చెయ్యి అంటే చిన్న చెయ్యి ఇక్కడ వరకు ఉంటుంది. అది ప్రార్థన చేసినప్పుడు తండ్రి దేవునికి ఆయన అడిగినప్పుడు ఆయన మహిమతో ఏం చేశాడంటే మళ్ళీ మన చేతులకు అందరి కళ్ళతో చూస్తుంటే కదా అలాగా పెరిగిపోతాయి. అది ఆశ్చర్యం. గుట్టు కూడా ఎలా ఉంటాడో మనకు తెలుసు. ఆయన కన్నులు ఇలా చేయగానే దేవుడు ప్రార్థన చేయగానే చేతులకి ప్రార్థన చేయగానే ఆ కళ్ళు అలాగ మన కళ్ళులాగా ఇలాగా తెరవడం, చెవులు అంతే, నోరు అంతే, కాలు అంతే. అలా అయితే నేడు అలాగే జరుగుతున్నాయా? అపోస్తలులు ఆ విధంగా ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు నామములో తండ్రి అనే దేవుడు పరిశుద్ధాత్మ సహకారంతో అద్భుత కార్యాలు చేయించాడు. నేడు అటువంటి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి లోకంలో, ఎక్కడ జరగడం. కేవలము దెయ్యాలు ఉన్నాయనుకొని చెప్పి మనుషులు పడగొడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. అది కూడా ఎందుకు పడిపోతున్నారంటే కేకలకి, గోలకి, సౌండ్ శబ్దాలకి, మనిషిలో ఉన్నటువంటి వైబ్రేషన్ మైండ్తో వాళ్ళు పడిపోతున్నారు తప్ప అవి దెయ్యాలు అనేవి కావని సంగతి మీరు గమనించాలి. అలాగే 2 తిమోతి రాసిన పత్రిక 4:20 అపొస్తలుల కార్యములు 28 చూస్తే ఎరస్తు కొరింథు నిలిచిపోయాను, త్రోఫీము రోగి నందున అతన్ని మిలోతులో విడిచి వచ్చాను. పౌలు గారికి ఒక శిష్యుడు, ఆయన పేరు ఏంటంటే త్రోఫీమ్.
ఈ త్రోఫీమ్ అనే వ్యక్తి ఏమైందంటే కడుపు జబ్బుతో జబ్బు అయిపోయాడు. మరి పౌలు ఆయన బాగు చేయలేకపోయాడు. ఆయన ఏమంటాడు, ఎరస్తు కొరింథులో నిలిచిపోయిన త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి పౌలు గారు అంటున్నారు ఆయన బాగు చేయలేకపోయాడు, అక్కడ విడిచిపెట్టి వచ్చేసాడు. అదేంటది, పౌలు గారి ఖర్చులు వేస్తే బాగైపోయారు, నీడ పడితే దెయ్యాలు వెళ్ళిపోయి, మరి ఎందుకు బాగు చేయలేకపోయాడంటే దేవుని కాన్సెప్ట్ ఏంటంటే ఆనాడు ప్రజలు దేవుని శక్తి ప్రజల మధ్య ఉందని, దేవుడు మనుషులు ప్రేమిస్తున్నాడని, దేవుడు వారిని విడిచిపెట్టలేదని సంకేతం ఇవ్వడానికి యేసుప్రభు ద్వారా సూచక్రియలు చేశాడు. యేసుప్రభు మరణమై తిరిగి లేచిన తర్వాత కూడా ఇంకా మనుషులు మర్చిపోకుండా ఉండడానికి దేవుడు కూడాను ఇదిగో అపోస్తుల ద్వారా ఉన్నాడు. అపోస్తుల ద్వారా ఆయన శక్తి మనుషుల మధ్య ఉంది, మళ్ళీ సేమ్ ప్రేమిస్తున్నాడని తెలియజెప్పడానికి మళ్ళీ అపోస్తులు కూడాను కొద్ది కాలం మాత్రమే ఆ కార్యక్రమాలు చేయించాడు. దాని తర్వాత వాక్యం స్థిరపడిన తర్వాత మనుషులకు ఏ జీవవాక్యం అయితే అవసరమైనదో, ఏ వాక్యం అంటే మనుషులు నిత్య జీవానికి వెళ్తారు, ఆ వాక్యము అపోస్తులు గ్రంథస్థం చేయబడిన తర్వాత పరిపూర్ణంగా అది పరిశుద్ధాత్మ రాయించేసిన తర్వాత ఈ అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు ఆగిపోయిన తర్వాత ఈయన మరి చేయలేకపోయి తిరిగి రెట్లు వచ్చినట్టు మనకు కనబడుతుంది. అలాగే అపోస్తల కార్యంలో 14:22 మనం చూస్తే శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించింది అన్నారు. కాబట్టి విశ్వాసం నిలబడాలంటే దేవుని వాక్యం అవసరం తప్ప రోగాలు సాక్ష్యాలు కావు. నేను చాలా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నా సాక్ష్యం చెప్పాలి, గతంలో మీరు ఎలా ఉండేది చెప్పాలి. ఎలా ఉండమేంటి, లోకములో ఉండేవారు అందరూ త్రాగుబోతులు వ్యభిచారులుగా ఉంటారు, సిగరెట్లు తాగుతారు, మందు కొడతారు, వ్యభిచారం చేస్తారు, దొంగతనాలు చేస్తారు, మోసాలు చేస్తారు, అబద్ధాలు ఆడుతూ, ఇవన్నీ లోకంలో ఉండేదే. నేను ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు, లోకంలో ఉండేదంతా అదే. నేత్రాశ, శరీరాశ, జీవపడం, ఈ మూడు ఉంటాయి. క్రీస్తులోకి వచ్చేది మీ సాక్ష్యం చెప్పండి అంటే నా సాక్ష్యము ఏ మనిషిని రక్షించదు, నా సాక్ష్యం ఎవడికి నిత్య జీవాన్ని తీసుకెళ్ళి, నా సాక్ష్యం ఎవడు దేవుని చూపించదు. కాబట్టి నేను ఎవరి సాక్ష్యం చెప్పాలంటే యేసుక్రీస్తు చెప్పే సాక్ష్యం, యేసు దేవుని కుమారుడని చెప్పే సాక్ష్యం, యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడు అని సజీవుడు, నేడు అతను మన మీద ప్రభుత్వం చేయుచున్నాడు, ఆయన మన తండ్రి పక్షులు విజ్ఞాపన చేయుచున్నాడు, ఆయన మన నిత్య జీవానికి వారసుడు అని నమ్మేదే విశ్వాసం. అలా చెప్పి మనుషులు దేవుని దగ్గర చెప్పేది నిజమైన సువార్త తప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసేది కాదు. ఈరోజు ఇలాగా జనాలకి పిచ్చోళ్ళు చేసి ఇలాంటి కార్యాలు కూడా ఉన్నాయని మీరు ఎక్కువ ఏ పాస్టర్ గారు అడగండి, పుట్టుగుడ్డు వాడిని ఎవడు బాగు చేయలేడు, పుట్టి చెవిటి వాడిని ఎవడు బాగు చేయలేడు, పుట్టి మోగవాడిని ఎవడు బాగు చేయలేడు, అలాగే పుట్టి హ్యాండిక్యాప్స్ని ఎవ్వరూ బాగు చేయలేరు, అది అసాధ్యం. నేను ఏం చెప్తానంటే ఇదిగో స్వస్థత వరాలు అభిషేకింపడం దేవుని చేత అద్భుత కార్యం జరగదు, ఏ గాడిది కొట్టు కంగారు పడదు. నువ్వు నిల్చుంటే సునామలో పో అని కేకేసి పడగొడతాడు, వెనకలు ఎదురు పట్టుకుంటారు. అది కూడా ఎందుకు బుడ చెట్లు పడతాడు, చచ్చిపోతాడు, కేసు అవుతుందని. నిజంగా దేవుని ఆత్మ పడగొడితే మనిషి ఎందుకు చచ్చిపోతాడు, కింద వదిలియాలి. ఆడు పట్టుకోవడానికి అర్థం ఏంటి, ఆడు చచ్చిపోతాడు. వీడు ప్రార్థన చేస్తాడు, చచ్చిపోతాడు తెలుసు, అందుకే ఇద్దరు వ్యక్తుల్ని ఇస్తాడు వెనక్కి పట్టుకోవడానికి. కాబట్టి ఇవి ఫేకు, బైబిల్ వాటిని సమర్థించదు. బైబిల్లో అపోస్తుల తర్వాత ఆది సంఘ క్రైస్తవులకు కొంతమందికి అపోస్తుల వారికి వరం ఇచ్చారు, వీరి దగ్గర వెళ్ళింది. కానీ ఆ ఆది క్రైస్తవుల నుండి మళ్ళీ ఇంకొకరికి వరం ఇవ్వడానికి అధికారము లేదు. వాళ్ళకి ఎందుకు ఇచ్చాడంటే సువార్త ప్రబలాలి, దేవుని శక్తి మన మధ్య ఉంది, దేవుడు మనం విడిచిపెట్టలేదు అని చెప్పడానికి అవి టెంపరవరీగా చేయించాడు తప్ప పరిపూర్ణంగా ఉండే అవకాశమే లేదు అనే సంగతి శ్రోతలు గమనించాలి. అలాగే మత్తయి సువార్త 24 వచనంలో అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మాసుపరచుటకే గొప్ప సూచికలు మహత్కారంలో కనపరచదురు అన్నాడు. ఈ డూప్లికేట్ గాల్లో ఇదిగో దేవుడు అధీన శక్తులు ఉన్నాయి మా దగ్గర, దేవుడు అద్భుత కార్యాలు మా దగ్గర ఉన్నాయి, మాకు దేవుడు పిలిచాడు, లేదా మా దేవుడు మాతో మాట్లాడాడు ఇదిగో అని వీళ్ళు రకరకాలుగా పెద్ద పెద్ద శబ్దాలు పెట్టి డీజేలు పెట్టి ఏవో చేసి ప్రయత్నం చేస్తారు. కానీ అవేవి కూడా స్వస్థత వల్ల కావు, అవి దేవుడు చేయించడం అంతకంటే కావు. వారు నిలబడిన మనుషుల్ని పడగొట్టగలరు తప్ప పడిపోయిన నిలబెట్టేది దేవుని వాక్యం. దయతో మరి గమనించాలి. అలాగే మార్కు సువార్త 16:20 వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారు. ఎవరు? అపోస్తులు వాక్యాన్ని ప్రకటించారు. అద్భుతకార్యాలు ఆశ్చర్యకార్యాలు కాదు, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన
వాక్యముని స్థిరపరచుచుండి అంటేనేమో ఆమెనన్నాడు. వాక్యాన్ని ప్రకటించడానికి అవన్నీ చేయించాడు. టెంపరవరీ అంటారు దాన్ని. ఉదాహరణకి మనం ఒక హౌస్ కట్టినప్పుడు టెంపరవరీగా కొన్ని సామాగ్రిని ఉంచుకుంటాం. ఒక లైట్స్ అని కొన్ని కొన్ని ఉంచుకుంటాం టెంపరవరీగా. అవి అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పడేసి మళ్ళీ పరిపూర్ణంగా చేసుకుంటాం. అలా అంతే. ఒక వివాహం అయిందనుకోండి, టెంపరవరీగా ఒక షర్ట్ వేసుకుంటారు. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత తీసి పడేస్తారు. టెంపరవరీ. ఈ స్వస్థత వరాలు అనేవి కేవలం దేవుడు వాళ్ళతో ఉన్నాడు, మనుషుల మధ్య ఉన్నాడు, మనుషులతో ప్రేమిస్తున్నాడు, ఆయన చేస్తాడు, ఆయన ఒక్కడే దేవుడు అని తెలియజెప్పడానికి ఆ సూచక్రియలు తాత్కాలికంగా చేయించాడు తప్ప పరిపూర్ణంగా కాదు. అందుకని మార్క్సు వార్త 16 వచ్చిందో వారు బయలుదేరి అపొస్తలులు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించింది. ప్రభు వారికి సహకారై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యం ఇస్తారు. సూచకులు ఎందుకు చేయించాలంటే వాక్యాన్ని స్థిరపరచడానికి. మెయిన్ బేసిక్ ఏంటంటే వాక్యం స్థిరపరచాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, దేవుని మార్గంలో వెళ్ళడానికి క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి బోధలు అపోస్తలులు రాయాలి. ఆ అపోస్తలులు అవన్నీ రాసి నేను ఆ గ్రంథాన్ని మనకి పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇచ్చారు. అవి మనం చదివి మన జీవితాలు బాగు చేసుకోవాలి తప్ప ఇంకా దేవుడు అద్భుత కార్యాలు ఆచరించాలంటే ఉత్తితే అలాంటివి జరిగే అవకాశం అయితే. కాబట్టి ఏ పాస్టర్ గారు జరిగినా సరే పుట్టి గుడ్డివాడిని, పుట్టి మోగవాడిని, పుట్టి చెవిటివాడిని, అలాగే పుట్టుకతో ఉన్నటువంటి ఎవడైనా నడిపించగలరు. చూడండి, నేను సవాలు ఇస్తున్నాను, అది జరిగే పని కానే కాదు. అందరూ దొంగ బోధకులు, దొంగ పాస్టర్లు, అలాంటి వారిని నమ్మకండి. వారి నుండి తస్మత్ జాగ్రత్త, లేదా మీరు గొప్ప దెబ్బ అయిపోతారు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే దేవుడు వాక్యం ద్వారా, క్రీస్తు బోధల ద్వారానే రక్షింపడాలి తప్ప అద్భుత కార్యాల ద్వారా ఆచరణ నమ్మేవాడు ఆ బాప్తిసాలు చెల్లవు. ఆ వ్యక్తి నిత్య జీవాన్ని చూడడం దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశమే లేదు. హెబ్రీయులు రాసిన పత్రిక 2:3-4 చూస్తే ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఎందుకు ఎంత గొప్ప రక్షణ దేవుని వాక్యం ద్వారా ఉంది తప్ప అద్భుత కార్యాల ద్వారా కాదు. కాబట్టి ఎలా చేరుదము, ఎలా తప్పించు? అట్టి రక్షణ ప్రభువు బోధించుడి చేత ఆరంభమై. ఒక వ్యక్తి రక్షించాలంటే ప్రభు బోధనతో ఆరంభమవ్వాలి తప్ప ఈ డూప్లికేట్గా చెప్పినటువంటి అద్భుత కార్యాలతో ఎవడు కూడా రక్షింపబడరు. ఈ ఇచ్చాపురం నుండి ఈ శ్రీకాకుళం జిల్లాలో చాలామంది డూప్లికేట్గా ఉన్నారు. ఇలా అందరూ దొంగలే. దయించి అలాంటి వారి దగ్గర నుండి వీడియో ఎవరైనా వీక్షిస్తే ఈ ప్రాంత ప్రజలు వారిని విడిచిపెట్టేయండి, నా దగ్గర రండి, నేను మీకు నిత్య జీవానికి సంబంధించిన వాక్యాన్ని మీకు చెప్తాను. కాబట్టి ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కారం చేతను, నానా విధముల అద్భుత చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించడం చేతను, వారితో కూడా సాక్ష్యమిచ్చునిగా విన్ను వారి చేత మనకి దృఢపరచబడిన అన్నాడు. ఇవన్నీ ఎందుకు చేయించిందంటే రక్షణ క్రీస్తు బోధలో ఉంది, స్వస్థత వరాలు లేదు. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. వీళ్ళకి తీర్పు చాలా దగ్గరలో ఉందన్న సంగతి మీరు గమనించాలి. క్రీస్తు బోధల ద్వారా, క్రీస్తు జీవితం మాత్రమే ఒక వ్యక్తిని రక్షిస్తే తప్ప ఈ అద్భుతంగా రక్షింపడదు. చాలామంది దగ్గరికి వచ్చి నాకు ఈ ప్రార్థన చేయండి, నాకు అలా నేను చేయనని చెప్పేస్తాను. ఎందుకంటే దాన్ని బట్టి విశ్వాసిస్తే ఆ విశ్వాసం వ్యర్థం, అది నేను రక్షించదు అనే సంగతి వారిని ఖరాఖండిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇలా ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఈ అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తున్నారో, ఇదిగో నాకు దేవుడు అభిషేకించాడు, నాకు దేవుడు ప్రత్యేకించాడు, నాకు దేవుడు అతిశక్తులు ఉన్నాయని అంటారు కదా, వీళ్ళందరూ పడగొడుతున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఒక దినము ప్రభువు దగ్గరికి వెళ్తారట. ఆ ప్రభువుడు ఏమంటాడు చూడండి, మత్తయి సువార్త 7:22-23 మత్తయి సువార్త 7:22-23 ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. నీ నామంలో కదా మేము ప్రవచించాము, నీ నామంలో కదా చేసావు, నీ నామంలో కదా మనుషులతో మాకు అప్పచెప్పు అని వీళ్ళందరూ అడుగుతారట ఈ బ్యాచ్ అంతా. అప్పుడు ఏమన్నాడు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అసలు మీరు ఎవరన్నా తెలియదు. ఎందుకు? యేసుప్రభు చెప్పిన కాన్సెప్ట్ ఏంటో వీరికి తెలియదు, యేసుప్రభు చెప్పిన బోధలు ఏంటో వీరికి తెలియదు. అసలు యేసుప్రభు ఎవరో, తండ్రి అయిన దేవుడు అని వ్యత్యాసం తెలియదు. యేసుప్రభు ఎవరో, తండ్రి ఎవరో, పరిశుద్ధాత్మ వ్యత్యాసం తెలియదు. అసలు తండ్రి అయిన దేవుడు క్రీస్తుని లోకానికి ఎందుకు పంపాడో తెలియదు. కేవలం భౌతికమైన విత్తుతూ జనాల పోగు చేసుకొని డబ్బులు సంపాదించుకొని వారు లోకంలో గనులు గొప్పవారు అయ్యారు, కానీ దేవుని రాజ్య సువార్త ప్రకటించలేదు.
ఎంతవరకు దేవుడు మీకు ఆశీర్వదిస్తాడని చెప్పారు. కానీ నీకు నీ జీవితం ఉందని, ఆ జీవితకు ముగింపు తర్వాత మరొక జీవితం ఉందని క్రీస్తు చెప్పిన బోధన వాడు చెప్పలే. అప్పుడు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని అన్నాడు ఎరుగను, అక్రమము చేయవాలంటే మీరు సక్రమంగా నా పని మీద చేయలేదు, అక్రమముగా చేయవాలి, నా యొద్ద నుండి తొలగిపోండి వారితో చెప్పాను అంటే ఆల్రెడీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ప్రజెంట్ మైండ్తో ఆయన రాశాడు. ఇది జరగలేదు ఇంకా, కానీ జరిగినట్టు రాయించాడంటే ఇది జరుగుతుంది. ఈ దొంగగాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడ పడితే ఈ ఆగస్టులోనూ, ఈ జనవరిలోనూ, ఫిబ్రవరిలోనూ ఈ 3 రోజులు మీటింగ్ పెట్టి, ఇదిగో అవి దేవుడి చేత గొప్ప అభిషేకం దైవజనుడు మీ మధ్యకి వస్తున్నాడు, అద్భుత కార్యాలు, స్వస్థత వల్ల ఏ స్వస్థత వాడు చేయలేడు. నీ పొట్ట ఎంత ఉంటుందో అది తగ్గించలేడు. నీ పుట్టు గుడ్డు కూడా ఒక్కడ బాగు చేయలేడు. పుట్టి చెవిటి కూడా ఒక్కడికి చెవుడు రప్పించలేడు. పుట్టి నోమోడు అవుడు చేయలేడు. ఎవరైనా అలా తీసుకెళ్ళండి, ఊరు మొత్తం వెళ్ళిపోవాలి. అలాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు మీ ఊర్లో ఎవరెవరు ఉంటారో ఏమీ జడకండి, వాళ్ళు ఏం చేయలేరు. దేవుడే వారు ఎవరో తెలియదండి, ప్రభువే వాళ్ళు ఎవరో మనకు తెలియదండి. వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు, క్రీస్తు విరోధులు, సాతాను భక్తులు, సాతాను బృందం. వీళ్ళందరి దగ్గరికి మీరు ఏం చేయాలంటే ఊర్లో ఇలాంటి పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఈ పుట్టుగుడ్డులందరినీ వీళ్ళందరినీ బాగు చేయి అన్నప్పుడు వాళ్ళు బాగు చేయలేరు. ఎందుకు బాగు చేయలేరంటే వాళ్ళు డూప్లికేట్గా. నిజంగా బాగు చేస్తే వాడు అపోస్తుల బోధలో ఉన్నవాడే, నిజంగా దేవుడి శక్తి అడుగుంటే వాడు పడగొట్టగలడు తప్ప పుట్టి గుడ్డోడిని, పుట్టి చెవిటోడిని, పుట్టి మూగవాడిని, పుట్టి ఓచేయగలవాడిని, పెరాలసిస్ వాడిని, పుట్టితో ఉన్నటువంటి హ్యాండిక్యాప్ని ఒక్కడిని కూడా వాడు బాగు. కానీ ఏం చెప్తారంటే ఇదిగో ఇక్కడ స్వస్థత వరాలు జరుగును అని అంటాడు. స్వస్థత అంటే బాగు చేయబడినాడు కాబట్టి మళ్ళీ అక్కడ చేయకపోతే ఏమంటారు తెలిసినా ఎక్కడ తంతరేమని, ఇదిగో మరి దేవుడు కృపంటే చేస్తాడు లేక చేయడు. కనీసం 10 మందిని తీసుకెళ్ళండి, ఉంటారు హ్యాండిక్యాప్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, తన్ని వెళ్ళగొట్టండి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ప్రభు చెప్పాడు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నాడు. తెలియని వారికి మనం ఏం చేసినా పర్వాలేదు. ఇలాంటి వారి వల్ల దైవ నామానికి అవమానం, నా ప్రభు అనే యేసుక్రీస్తుకి అవమానం. వారు వ్యాపారం చేసుకున్నారు నా ప్రభువులో, దేవుని రాజు సువార్తని అక్రమంగా లాగేస్తున్నారు, బలవంతంగా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, వన్ గాడ్ వన్ వే ప్రేక్షకులంటే వీక్షకులారా, గ్రంథం ఏం చెప్తుందో అది వినండి. క్రీస్తు బోధనలోకి రండి, దేవుని బోధన నమ్మండి, అపోస్తుల బోధన నమ్మండి. అది నిత్యజీవం తీసుకెళ్తారు తప్ప ఇలాంటి వాడిని నమ్మకండి. ఇలాంటి వారి కోసం దేవుణ్ణి విశ్వసించకండి. ఒక్కడే దేవుడు, ఆ పరమాత్ముడు పరలోకమందు అంటే ఆకాశం మీద ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏంటో, ఆయన గుణలక్షణాలు ఏంటో, ఆయన పిల్లలు ఎలా ఉండాలనే విషయము తన కుమారుని యేసుక్రీస్తు లోకానికి 2026 సంవత్సరాల క్రితం పంపాడు. ఆ బోధ అపోస్తులు చక్కగా నీట్గా గ్రంథస్థం చేశారు. ఆ బోధ వింటే మీ నిత్యజీవానికి వారసులవుతారు. రేపు నాతో పాటు నిత్యజీవాన్ని పొందుకుంటారు. రేపు నాతో పాటు పరలోకానికి వస్తారు. రండి, మన కంచిలి క్రీస్తు సంఘం దేవుడు కట్టింది, అది నేను కట్టింది కాదు, ఇది నా చర్చి బిల్డింగ్ కాదు. దేవుడు స్వరక్తిమిత్తిన క్రీస్తు సభ్యుడిగా ఉన్నారు, మీరు సభ్యులుగా చేయాలి. దేవునికి మహిమ, దేవుని కృపను మీరు పొందుకోండి. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజెప్పుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాకు తెలియజెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ ప్రసంగాలు ఖచ్చితంగా మీరు బైబిల్ని మాత్రం చూసి వినవలసిందిగా ప్రభువు పెడతాను మీ అందరూ.